కేసు వివరాలన్నిటినీ తిరిగి బయట తీయాలని, దాన్ని ఒక లిస్టుగా తయారు చేసి ఇవ్వాలని చెప్పేసి 2 వారాల లోపల సమగ్ర అఫిడవిట్లు దాఖలు చేయమని చెప్పేసి దర్యాప్తు సంస్థలు సిబిఐ, ఈడీకి సుప్రీంకోర్టు ఆదేశం జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 13కు వాయిదా వేసింది. గత ఏడాది నవంబర్ 1న జగన్ బెయిల్ రద్దు చేయాలి, ఆయన బయట ఉంటే సాక్షుల్ని తారుమారు చేస్తాడు అని చెప్పేసి రఘురామకృష్ణరాజు, మాజీ వైసీపీ ఎంపీ, ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ అయిన RRR వేసిన ఈ పిటిషన్లో సుప్రీంకోర్టు విచారణ చేసి ఆయన బెయిల్ రద్దు చేయాలి అనేది ఒక త్వరితగతం చేయాలి, అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వమని చెప్పి అడిగింది. మరి తర్వాత చర్యలు ఎలా ఉంటాయో తెలియాల్సింది.